ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనకు జవాబు రావట్లేదని బాధపడొద్దు. నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా సమస్య పోవట్లేదు, నా అవసరతలు తీరట్లేదు అని అస్సలు బాధపడొద్దు. ఖచ్చితంగా తండ్రి మన ప్రార్థనలన్నీ వింటాడు. కాకపోతే ఏంటంటే మనం చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలి, కన్నీటితో చేయాలి. మన ఫ్రెండ్ ఎవరన్నా మనకిష్టమైన, మన మనసుకి ఇష్టమైన మన ఫ్రెండ్ మనల్ని చూడడానికి వచ్చినప్పుడు మనం ఎంత ప్రేమతో మాట్లాడతాము, మనస్ఫూర్తిగా మాట్లాడతాం కదా. అలాగే ఒక మనిషికే మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తే మన తండ్రి, మనల్ని పుట్టించి పోషిస్తున్న మన తండ్రితో ఇంకెంత ప్రేమగా మనం ఉండాలి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఏదైనా విషయంలో దారి తప్పిపోతే కన్నీటితో పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపానికి మించిన గొప్ప పని ఇంకొకటి ఏదీ లేదండి. పశ్చాత్తాపడితే తండ్రికి ఎంత ఇష్టమో, చేసిన తప్పు ఒప్పుకుంటే ఎంత ప్రేమిస్తాడో తండ్రి. అది మీరు గమనించుకోండి. చిన్న మాట అయినా కావచ్చు, ఇంట్లో వాళ్ళతోనే కావచ్చు, బయట వాళ్ళనే కావచ్చు, మన మాటల ద్వారా బాధ పెడితే అయ్యో అయ్యో యేసయ్య క్షమించండి అయ్యా, నా మాటల ద్వారా వారిని బాధ పెట్టాను, వాళ్ళతో సమాధాన పడే మనసు, నన్ను క్షమించే మనసు వారికి ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా వింటాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి, మీ కాపుదల మాతో ఉంచడానికి, నా తండ్రి మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత. నా ప్రభు, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడా నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభు. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. యాక్సిడెంట్ అయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ప్రమాదాల్లో చిక్కుకొని మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఎక్కడ 2-3 నానామును ధ్యానిస్తారు, వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా, మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం. నా తండ్రి, అపనమ్మకాన్ని మాలోకి రానివ్వద్దు ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన తండ్రి, ఒకరితో ఒకరు సమాధానపడి ఒకరితో ఒకరు ప్రేమగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. మీ సమాధానాన్ని నా ప్రభా మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ ఆశీర్వాదం నా తండ్రి మా కుటుంబాల్లో లేకపోతే నా ప్రభా మేము ఎంత కష్టపడి సంపాదించినా, నిద్రాహారాలు మానుకున్నా నా తండ్రి, ఓటీలు చేసినా కూడా మాకు కావున్న సమస్యలు తీరు, మాకు కావలసిన అవసరతలు కూడా నా తండ్రి సమకూరు. నా మీ ఆశీర్వాదంతో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరికి నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి, వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా ప్రభా. మీ మాట చొప్పున మీరు ఏ విషయాల్లో మమ్మల్ని సరిచేస్తున్నారు, ఏ విషయాల్లో మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు, ప్రతిదీ కూడా మేము జాగ్రత్తగా విని, జాగ్రత్తగా చదువుకొని మీ మాట చొప్పున నా తండ్రి మా జీవితాలు మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి, మీరెంత ప్రేమించారు, మీరెంత సహించారు నా ప్రభా.
మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, మీ హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరు ఓర్చుకున్న మీ హృదయాన్ని నా తండ్రి, మీరు ప్రేమించిన మీ మనసుని, అటువంటి హృదయాలను మాకు నా తండ్రి అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక్క మాట మాకు వ్యతిరేకంగా మాట్లాడితే తిరిగి 2-3 మాటలు అనేదాకా మా మనసు ఊరుకోవట్లేదు నా తండ్రి. అది మీ మనసు కాదయ్యా. ఈలోక మనసును మేము కలిగి ఉన్న ఈలోక మనసుని తీసివేసి నూతన హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చండి నా తండ్రి. దీర్ఘ శాంతముతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి సమాధానాన్ని నా ప్రభా మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించిన తండ్రి కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూసి ఈ గడిచిన దినంలో నా తండ్రి ఏదైనా విషయంలో తెలియక నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా తండ్రి ఎవరినైనా మేము బాధ పెట్టుంటే, ఎవరినైనా మేము మానసికంగా నా ప్రభా వారి మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. వారిని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా వారి మీద మేము కోపం ఉంచుకోకుండా నా తండ్రి మీరు ఎలా క్షమించారు మీ శత్రువులను కూడా, మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని అవమానించే వారిని కూడా మీరు ఎలా క్షమించారు, అలాంటి క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారితో ప్రేమగా ఉండే హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు నా ప్రభా ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో నా ప్రభా బిడ్డల్ని నా తండ్రి సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆర్థికంగా నా ప్రభా బిడ్డలు నా తండ్రి సమృద్ధి కలిగి ఉండాలంటే మీ ఆశీర్వాదం ఉంటేనేగా నా ప్రభా మేము ఎంత కష్టపడ్డా కూడా మా పరిస్థితి మారదు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభా బిడ్డలు సమృద్ధిగా కలిగి ఉంటారు నా తండ్రి. బిడ్డలకు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. వారు చేయదగిన ఉద్యోగాన్ని, చేయదగిన పనిని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా, సముద్రం వంటి శ్రమల గుండా మేము వెళుతున్నా సరే నా తండ్రి యోబు గారుకున్న నా తండ్రి ఆ ఓర్పుని, యోబు గారుకున్న విశ్వాసాన్ని నా ప్రభ యోబు గారు వలె మేము కూడా నా తండ్రి ధైర్యంగా విశ్వాసంతో యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్న యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక ఎంత చక్కటి మాట పలికాను. అటువంటి హృదయాన్ని, అటువంటి విశ్వాసాన్ని మాలో కలిగించండి నా ప్రభా. సమస్యను చూసి మేము భయపడకుండా ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు చూస్తూ మేము సంతోషంగా, ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. యోబు గారంత నీతిపరులు, యోబు గారంత యథార్థవంతులు కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, భయపడిపోతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. సమస్యల వైపు చూస్తే, సమస్యల గురించి ఆలోచిస్తే భయమేసిద్ది నా తండ్రి బిడ్డలకి. ప్రతి ఒక్కరిలా భయాన్ని తీసివేసి సింహము వంటి ధైర్యాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, ఎంత భయంకరమైన సమస్య అయినా సరే మనుషుల వైపు చూడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చే కృప నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, వారు పశ్చాత్తాపపడే మనసిచ్చిన దేవా మీకే స్తోత్రం. వారు చేసిన తప్పు గ్రహించుకునే కృప ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారు చేసిన తప్పు ఒప్పుకుంటుండగా నా ప్రభా తిరిగి నా తండ్రి వారు ఆ ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నా ఆర్థిక స్థితి, నా కుటుంబ పరిస్థితి మారాలంటే, నా అప్పులు తీరాలంటే, ఉద్యోగాలు పర్మనెంట్ కొరకు ప్రార్థించమని అడిగారు. ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి అయ్యా. మొదట మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం బిడ్డలు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తమే జరగాలి తండ్రి, నా మాట కాదయ్యా.
లోకం వైపు లోకస్తులాగా లోకాశల్లో నా ప్రభ బిడ్డలు పడకుండా ఉన్న దాంట్లోనే నా తండ్రి కలిగి ఉన్న వాటిలోని సంతృప్తిగా కలిగి జీవించడం నేర్చుకునే కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభ డిలే చేస్తుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించిన జ్ఞానాన్ని, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. మీరు జతపరిస్తేనే బిడ్డలు నా ప్రభు బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే కుటుంబం ఎప్పుడు సమృద్ధి కలిగి ఉండిద్దయ్యా. మీరు జతపరిస్తేనే మరణం వరకు ఇద్దరు నమ్మకంతో ప్రేమతో జీవిస్తారు నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పుల కోసం నా తండ్రి అప్పులు తీరాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. అప్పులతో ఎవరైతే నా ప్రభు మనశ్శాంతి లేకుండా నా తండ్రి ఎవరైతే భయపడతా ఎలా తీర్చాలో తెలియట్లేదు అనే ఆలోచనలతో ఉన్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తప్ప మాదేనయ్యా. తాహతకు మించి అప్పులు చేయడం, తీర్చలేని పరిస్థితి చూసి కూడా అప్పులు చేయడం తప్ప మాదే నా తండ్రి. తప్పిపోయిన బిడ్డలు అనుకోండి నా తండ్రి, దయతో క్షమించి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించి బిడ్డలకు అప్పు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా. దారి తప్పిపోయారు నా తండ్రి. బిడ్డల వైపు జాలిపడి నా తండ్రి తప్పిపోయిన కుమారుని తండ్రి హక్కును చేర్చుకున్నారు విధంగా నా తండ్రి. దారి తప్పిన బిడ్డలు నా తండ్రి తెలుసు తెలియక చేసిన తప్పు మన్నించిన ప్రభా బిడ్డలకు అప్పులు తీరే దారి మీరు చూపించిన నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా ప్రభా. ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారమైనా సరే ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా ప్రభా. యోసేపు జీవితాన్ని బానిసగా ఉన్న యోసేపు జీవితాన్ని ఒక్క రాత్రిలోనే మార్చివేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. యోసేపు గారంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభా. ఎవరైతే నష్టాల్లో నడుస్తున్న వ్యాపారంతో బాధపడుతున్నారో బిడ్డల వైపు చూసి ఒకవేళ ఏదైనా విషయంలో తెలుసో తెలియకో దారి తప్పుంటే వారిని సరిచేసి నా ప్రభు బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి ఆ వ్యాపారాన్ని తిరిగి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్పగా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రభు తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నేనే పాటిదాన్ని ఇంతగా నన్ను హెచ్చించడానికి నా తండ్రి నేనెంత నా భక్తి ఎంత అని నా ప్రభు తగ్గింపు కలిగి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తప్పు మాదేనా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యని ప్రేమించయ్యాను అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఇప్పుడు మా పరిస్థితి ఇలాగైపోయింది అని నా ప్రభ వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఒకరి ఎడలా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభ మరలా కలిగించి వారి హృదయాలు మార్చిన తండ్రి. వారికున్న పాపపు తలంపులా తండ్రి పాత జీవితాన్ని పాత ఆలోచనలు తీసివేసిన తండ్రి నూతన హృదయాన్ని నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి. బిడ్డలు ఆశీర్వదించిన ప్రభ బిడ్డలిద్దరిని మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వివాహమై ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, అయినా సరే ఇంకా మేము గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో మీ మాటలు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలో గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి.
అన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృంభరించాలి నా తండ్రి, ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే ఎలా సహించి జీవించాలో, వాటిని ఎలా తట్టుకోవాలో బిడ్డలకు నేర్పించు నా తండ్రి. ప్రతి ఒక్కరితో బిడ్డలు సమాధానపడి ప్రేమతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ మనసు గెలుచుకునేలా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభు. ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి దయతో క్షమించిన ప్రభు, ఆ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులైతే చెప్తారు, అమ్మా ఇదిగో నీలో ఈ లోపం ఉంది, నీ భర్తలో ఈ ప్రాబ్లం ఉంది, అందుకే మీకు పిల్లలు కలగట్లేదు అని చెప్తారు. మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా, మనుషులు చెప్పిన సమస్యలు గుర్తు చేసుకుని భయపడకుండా, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా గర్భఫలం తెరిచేవాడు నా తండ్రి, ఆ బహుమానం అందజేసేవాడు నా తండ్రే కదా అని నా ప్రభు మీ ఎడల విశ్వాసాన్ని కలిగిన తండ్రి బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గర్భాన్ని యేసు నామములో తెరిచిన ప్రభు ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ లోటు లేకుండా బిడ్డలు నా ప్రభు తల్లి గర్భములో పిండమ్మగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా, తల్లి గర్భాల్లో ఉన్న ఆ శిశువులందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకులుగా బిడ్డలు జీవించకుండా, మీ నుండి దూరం అవ్వకుండా నా తండ్రి, మిమ్మల్ని దూషించేవారుగా వాళ్ళు జీవితాన్ని లేకుండా నా ప్రభు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి బిడ్డల సరిచేసి మీ ఎడల భయము భక్తి కలిగించి, మీ మీద మాత్రమే బిడ్డలకు ప్రేమ కలిగించి, మీ మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డల్లో ఇప్పుడైనా తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డలో కలిగించిన ప్రభు మీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ప్రమాదము, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు, ఎవరు టెన్షన్ పడకుండా భయపడకుండా, మనుషులు చెప్పే మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా, అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్పినా సరే నా తండ్రి నాకున్నాడు, పరమ వైద్యులు నా తండ్రి నాకున్న, నా దగ్గర ఉంటే చాలు, ఖచ్చితంగా నా తండ్రి నాకు నార్మల్ డెలివరీ ఇస్తాడు, నన్ను నా బిడ్డను క్షేమంగా ఉంచుతాడు అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించి ధైర్యంగా ప్రభా బిడ్డలు ఉండేలా మీ కృప అనుగ్రహించిన ప్రభా. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరి కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, ఎవరస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభా. మీ వాక్యం చదువుతున్నారు కానీ ఆ గ్రహింపు లేకుండా మీరు ఏం చెప్తున్నారో గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూసి లోకంలో పడిపోతున్న, లోకంలోకి జారిపోతున్న యవనస్తుల్ని ఒక గద్దింపు చేసైనా సరిచేసిన ప్రభా మీ దారిలో సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే పాపపు తలంపుల్లో పాపపు చూపులు చూస్తున్నారో, పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారో నా తండ్రి, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆ చెడు మీద అసహ్యత పుట్టించండి నా ప్రభ. ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో, త్రాగుడి మీద అసహ్యత పుట్టించిన తండ్రి, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నారు గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించిన వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారున్న స్థితిని వారు అసహ్యించుకొని పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకొని నా ప్రభ విడిచిపెట్టే హృదయాన్ని నా బిడ్డలకు కలిగించు నా తండ్రి. ప్రతి యవనస్తుని యోసేపు వలె పాపము చేయకుండా పాపం నుండి దూరంగా పారిపోయే మనసుని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి యవనస్తుని ఎస్తేరు వలె నా ప్రభ తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ప్రతి ఒక్కరికి నా ప్రభ లోబడి జీవించే అటువంటి హృదయాన్ని, అటువంటి గుణాన్ని నా ప్రభ ప్రతి యవనస్తునికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనంతో నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తల్లైనా తండ్రి అయినా మీరే బిడ్డలకు నా ప్రభ మీరే తోడుగా ఉండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆ బిడ్డల మీద జాలి దయ కలిగి నా ప్రభ వారికి కావలసిన సహాయాన్ని ప్రభ ఇచ్చే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి.
వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా, వారిని ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా, కించపరచకుండా, తక్కువ చేసి చులకనగా చేసి మాట్లాడకుండా నా ప్రభ తండ్రే వారి పక్షాన ఉన్నాడు కదా అని నా ప్రభ గ్రహించుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి. అందరూ వారితో సమాధానంగా ప్రేమగా జీవించే మనసులు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నేను ఒంటరి వాడిని, అయ్యో నాకు ఎవరు లేరు కదా అనే ఆలోచన బిడ్డల్లోకి రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, సర్వ సృష్టికర్త నాకే నాకు తోడుగా నాకు ముందుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అలా బాధపడాలి అనే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభ మరి బిడ్డలు ఉన్నారో నా తండ్రి, ఆ తల్లుల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవ, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలని బిడ్డలు బాధపడకుండా, ఆ తల్లిని భయపడకుండా, దుఃఖంలో ఉండకుండా నా తండ్రి ఆ బిడ్డలతో మాట్లాడి, అమ్మా నీ పక్షాన నేనున్నానుగా తల్లి అని నా ప్రభు మీ మాట బిడ్డలకు జ్ఞాపకం చేసి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని, ఆ తల్లులకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని మీ మీదే ఆనుకునే హృదయాన్ని ఆ తల్లుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి కూడా నా తండ్రి బాప్తీసం తీసుకొని కూడా మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో, లోక ఆశల్లో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్ జీవిస్తున్నారు, లోకాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒక గద్దెంపు చేసైనా సరే బిడ్డలు నా ప్రభ దారి తప్పిపోతున్న మీ బిడ్డల్ని, దారి తప్పిపోతున్న గొర్రెల్ని మరలా సరిచేసి నా తండ్రి మీ దారిలో మీ మందలో కలపమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మీరు మాట్లాడుతున్నా కూడా, మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి సమస్యలు మా వల్లే, మేము చేసిన తప్పు వల్లే సమస్యలు వస్తున్నాయని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు ప్రతిరోజు నా తండ్రి వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని దావీదు వలె నా ప్రభు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు నేర్పించండి నా తండ్రి. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందు నుంచి కూడా దావీదు గారి జీవితంలో దావీదుకు చేసిన ప్రతి మేలు దావీదు గారు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో ప్రతిదినం అటువంటి కృపా ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి, సమస్తము సమకూరుతాయి నా ప్రభ, ఏ లోటు ఉండదయ్యా. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి, ఏ అప్పుల పాలవరు, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు రావు నా తండ్రి, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రావు, మీరు రానివ్వరు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఎంత బిజీగా ఉన్నా సరే మీ ధ్యాసే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి తలంపుల్లో మీరే ఉండాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి నాకు ఉంటే చాలు, నా తండ్రికి నాకు తోడుగా ఉంటే చాలు, నా తండ్రికి నేను లోబడి జీవిస్తాను, నా తండ్రిని ఎప్పుడు నేను విడిచిపెట్టను అని ప్రతి క్షణం కూడా మీ గురించి మాత్రమే ఆలోచించే కృపా ధన్యత మాకు అనుగ్రహించిన నా తండ్రి. ప్రతి విషయంలో మీరు మమ్మల్ని చూస్తున్నారని భయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించిన ప్రభు. ఒకవేళ దారి తప్పిపోతుంది పాపపు తలంపుల పాప ప్రవర్తనలో జీవిస్తుంటే అయ్యో ఇది నా తండ్రికి ఇష్టం లేదు కదా అని వెంటనే సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపుతో మేము ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా, బాలుడు నడవవలసిన వాడికి నేర్పము, త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా, బాల్యంలో ఉన్న మా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వారిని ఎలా పెంచాలో, మీకు ఇష్టలుగా వారిని ఎలా పెంచాలో మాకు మా మాట వినరు నా ప్రభు. తప్పు మాదే నా తండ్రి, గారాబం చేయడం మాదేనయ్యో తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా బిడ్డల వైపు చూసి నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల మీ కృప బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రభ
మరి సీటు రావాలని ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలకు నా తండ్రి మొదట వారు ఏలో ఒక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు ఆ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారయ్యా. మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి ఎగ్జామ్స్లో ఫస్ట్ వస్తారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా అంత గొప్ప ఘనత రావాలంటే అది మీ జ్ఞానం అయితేనే ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే ఘనత వచ్చింది సొలొమోను రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. ఆయనంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ఎవరైతే చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మా దేశాన్ని నా ప్రభ మా దేశానికి మీ కాపుదల రక్షణమైన మా అధికారులకు నా ప్రభ ప్రతి ఒక్కరు లోబడి జీవించే మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. వారిని అవమానపరచకుండా కించపరచకుండా నా తండ్రి వారికి మీరు ఎవరినైతే నియమిస్తారో అధికారులకు లోబడి జీవించమని లోబడి ఉండమని మీరు చెప్పారు. మీ మాట చొప్పున అధికారులకు లోబడి ఉండే హృదయాన్ని మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెబెట్టి మా దేశాన్ని ఎవరైతే నా ప్రభ కాపాడుతున్నారో కాపుదల ఇస్తున్నారో బిడ్డలకు నా తండ్రి నూతన బలము నూతన శక్తిని మీరు అనుగ్రహించండి. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారో ఉద్యోగాల కోసం వెళ్ళారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల వీసా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభ ఎంత దూరం వెళ్ళినా సరే నేను ఒంటరి దాన్ని కదా అనే ఆలోచన బిడ్డలకు రాకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారెవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద చాలా దయ పుట్టించండి నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా వారు చేసిన చేతి పనికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని ఆ యజమానికి ఇవ్వండి నా తండ్రి. వారు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా కృప. తగిన సమయానికి నా తండ్రి వారు ఆ జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారితో సమాధానంగా ఉండే మనసుని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెవై ఉండి నా కృప పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.